నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ అభివృద్ధి బీఆర్ఎస్ ఎజెండా అని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార శైలిపై బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కు ఎజెండా లేదని కండువాలు మార్చడమే ఆ పార్టీ ఎజెండా అని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కు లీడర్లు క్యాడర్ లేదని, అందుకే బీఆర్ఎస్ నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇతర పార్టీల నుంచి దిగుమతి అయ్యారని చురకలంటించారు. బీఆర్ఎస్ నేతలను ప్రలోభాలకు గురి చేస్తూ, వినకుంటే బెదిరిస్తూ బలవంతంగా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే హస్తం నేతలు ఇలాంటి డ్రామాలాడుతున్నారని తేల్చి చెప్పారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని సవాలు విసిరారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా కంటోన్మెంట్ ప్రజలంతా గమనిస్తున్నారని, కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని తేల్చి చెప్పారు. ఆడబిడ్డను గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని, తేలాల్సింది మెజార్టీయేనని రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో తండ్రిని చెల్లిని కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు అందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కోరారు. నివేదితను ఏకగ్రీవంగా గెలిపించుకోవాల్సింది పోయి బలవంతంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ చేర్చుకుంటుందని ధ్వజమెత్తారు. సొంత ఇల్లు కూడా లేని సాయన్న కుటుంబానికే ప్రజలంతా సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని గుర్తు చేశారు. నివేదిత గెలుపు కంటోన్మెంట్ అభివృద్ధికి మలుపు అని రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, మైనంపల్లి లాంటి నేతలు వ్యక్తిగతంగా కక్షగట్టి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారంలో తనకు లభిస్తున్న అపూర్వ స్పందనను కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. దళిత ఆడబిడ్డనైన తనపై హస్తం నేతలు ఇంత కక్ష కట్టడం ఎందుకని ప్రశ్నించారు. 30 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన సాయన్న బిడ్డను ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన నేతలు ఇలా వ్యవహరించడమేంటని నివేదిత వాపోయారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. సమాచారం ప్రకారం చెప్పారు, అందరి కృషితోటి 30,000కు పైగా మెజార్టీలో గెలుస్తామనేటువంటి విషయాన్ని వాళ్ళ మీ అందరికీ ఇవాళ నేను కంటోన్మెంట్కి వస్తూ ఉండే పొద్దున. నేను రోజు పొద్దున వచ్చినప్పుడు రోజు కంటే కూడా ఆడ ట్రాఫిక్ జామ్ కనబడతా ఉంది. నేను అడిగాను పిలిచి, ఏంటండి ట్రాఫిక్ జామ్ కనబడుతుంది, రోడ్డు దగ్గర క్లీన్గా ఉంటుండే అంటే, లేదు సార్ జర కాంగ్రెస్ వాళ్ళు నాయకులు ఎక్కువ మంది తిరుగుతున్నారు, ఎవరో మంత్రులు వస్తున్నారు, ఇన్ఛార్జీలు వస్తున్నారు, అధికార పార్టీ కదా, 4-5 కార్లు 4-5 పోలీస్ కార్లు ఎక్కువ వస్తున్నారు, బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ అంటే, మరి ప్రజలలో పోతున్నారా అంటే, ఏ వాళ్ళ దగ్గర ప్రజలు ఎక్కడ ఉన్నారు సార్, ప్రజలంతా మీ దగ్గర ప్రచారానికి పోతున్నారు, ప్రచారం వస్తున్నారు, వాళ్ళేమో కండువాలు మారడానికి వస్తున్నారు, కాబట్టి ఫంక్షన్ హాల్లో కూర్చుంటున్నారు, కండువాలు మారుస్తున్నారు, చాయ్ బిస్కెట్ తింటున్నారు, ఆయనతో పోతున్నారని చెప్తున్నారు. నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల, మీ అభ్యర్థి టర్న్ కోడ్, ఏ రోజు ఏ పార్టీ ఉంటాడో తెలియని అభ్యర్థి, బీజేపీ నుంచి అభ్యర్థిని తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కండువాలు మార్చి నాయకులను తీసుకొని పోయి గెలుద్దామనే కుటిల నీతి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కనబడతా ఉంది. రాజకీయాల్లో పార్టీలు మారుతారు కొంతమంది, సహజంగా నేను కాదనట్లేదు, కానీ ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఆత్మహీనంగా ప్రవర్తిస్తున్నారంటే, నేను గతంలో కూడా చెప్పాను, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంట్ల ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుల కారు కనబడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము ప్రజల దగ్గరికి పోతున్నాం, ఈ 4 నెలల పాలనకు ఇది రెఫరెండం అని చెప్పినారు. ఇదే సమయంలో కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా వచ్చింది, ఇది కూడా రెఫరెండమే అని మీరు భావిస్తే, మరి నీ పాలన మీద ఓట్లాడు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువాలుగా పోట్లాడుతావా? నేను ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, ఇక్కడి నుంచి ఇక్కడ తిరిగే మంత్రులను అడుగుతా ఉన్నా, మీకు చేతనైతే ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకునికి కానీ కార్యకర్తకు కానీ ప్రలోభాలకు గురి చేసో, ఒత్తిళ్లకు గురి చేసో కండువా కప్పకుండా ఎన్నికలకు పోండి, ఎవరి దమ్మేందో తెలుసుకుందాం. పొద్దున్న లేస్తే నిజంగా మీకు బలం ఉంటే 4 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండంగా సేవ చేసినని కాంగ్రెస్ అనుకుంటే, మరి మీరు ఇవాళ ఇటువంటి దుష్టయత్నాలకు ఆపి ప్రజాక్షేత్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మేమేం చేసినాం,
30 ఏళ్ళు సాయన్న ఈ కంటోన్మెంట్కి ఏం చేసినాడు, 4 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది చెప్పి ఓట్లు అడుగుదాం. ఇవాళ ఒత్తిళ్ళకు గురి చేసి కొంతమందిని తీసుకొని పోతే ఏదో జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వము. మీరు కండువాలు మార్చినంత ఈజీ కాదు ప్రజల మనసులను మార్చడము. ప్రజలు మా వెంట ఉన్నారు, కానీ ఇంత దిగజారిపోతున్నారు ఏమిటి? అధికారం వచ్చి 4 నెలలే అయింది కదా, ఏం కార్యకర్తలు లేరా? ఉన్న కార్యకర్తల యొక్క పనితనం మీద విశ్వాసం లేదా? పార్టీలు మారితే తప్పితే మీకు ఓట్లు వేయించలేరనే ఒక ఆలోచన ఉందా? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇక్కడి నుంచి. ఏం పని చేశారో చెప్పండి. ఆ రోజు మమ్మల్ని అన్నారు, మీ అభ్యర్థులనే పెట్టుకొని గెలుస్తావా? ఇంకేదో సవాల్ ఇచ్చినా మంచి రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా ఇవాళ రేపు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఇక్కడ ఇన్ఛార్జ్ని అడుగుతున్నా, వాళ్ళు వచ్చిన వాళ్ళని, బీజేపీ వాళ్ళని కూడా, ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకునింటి ముందు నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేసి పొద్దున పోయి ఒత్తిళ్లకు ప్రలోభాలకు గురి చేసి కండువా మార్చకుండా కంటోన్మెంట్ గెలువు, అప్పుడు మీరు నిజమే పనిచేసినారు, గొప్ప వాళ్ళు అని నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇదేం రాజకీయం అంటే నాకు అర్థం కాదు. ఫంక్షన్ హాల్లో అడ్డాలు పెట్టి ప్రలోభాలు పెడితే రాజకీయం అవుతుందా? కంటోన్మెంట్ పైన అన్ని చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఒక్క దళిత నాయకుని బిడ్డను, తండ్రిని చెల్లిని కోల్పోయిన ఒక సోదరిని కేసీఆర్ గారు ఆశీర్వదించి ముందుకు పంపిస్తే ఇంత కక్ష కడతారా? కండువాలు మార్చి తాళ్ళు వేని ఉరేసే ప్రయత్నం చేస్తారా రాజకీయంగా? బీఆర్ఎస్ పార్టీ బెదరదు, బీఆర్ఎస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుంది. మా కార్యకర్తల నాయకులు కత్తుల్లాగా ముందుకు పోయి ప్రజాక్షేత్రంలో పోరాడతారనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. వీళ్ళని ప్రజలు పట్టించుకుంటలేరు. నేను మొన్న వాళ్ళ ప్రచారం చూసిన ఇక్కడ దగ్గర 100 కార్లు ఉన్నాయి, 20 మంది మనుషులు లేరు. ఓడిపోయే భయం వచ్చేసింది. కంటోన్మెంట్ ఓడిపోతున్నాం, ఓడిపోతే ప్రజల్లో పలచనైపోతాము, ఏదో ఒకటి చేసి హైదరాబాద్ నగరంలో పాలయేద్దాం ఏదో ఒక సీట్లను చూస్తే, ఏడిపోయినా వాళ్ళ సర్వే రిపోర్టులు చూస్తే కాంగ్రెస్ సర్వే రిపోర్ట్లనే బీఆర్ఎస్ పార్టీ 15% ముందున్నది. ఇక భయం పుచ్చుకున్నది. రోజుకో మంత్రి, రోజుకో ఎమ్మెల్యే తిరుగుండి, భయమే వద్దండి. మీ పార్టీ మీ ఇష్టం, ఎంతమంది తెచ్చుకొని తిరుగుండి. కానీ పొద్దున్న వేస్తే బీఆర్ఎస్ పార్టీలకు ఒత్తిళ్ళు ఎందుకండి? స్ట్రైట్ ఎలక్షన్ కొడదాం కదా, స్ట్రైట్గా కొట్టాడదాం ఎలక్షన్. మీరేం చేశారో మేమేం చేశారో చెప్పి ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ కొట్టాడదాం. బెదిరింపులు చేయడం, ఒత్తులు చేయడము, ఫోన్లు చేయడము, ఇదేం రాజకీయం అండి? భయపడే వాళ్ళు లేరనే విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతాను. గెలుపు బీఆర్ఎస్ పార్టీది ఖాయమైంది. నివేదిత గారు ఏ వార్డుకు పోయినా 100,000 మంది ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇక తెలిసిన విషయం ఏంటండి, ఇక డబ్బు సంచులతో రావాలి, అధికారం చూపించాలి. కారు వెనక కారు, బండి వెనక బండి, పోలీస్ బండి వెనక పోలీస్ బండి. ఇది తెలంగాణ మిత్రమా? ఇది హైదరాబాద్ నగరం. 24 సీట్లు 3 నెలలకు ముందే ఒకే ఒక్క ముక్త ఖండంతో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి నగరం మిత్రమా? మీ పవర్ నడవది, గుర్తుపెట్టుకోవాలి. ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఇదేదో వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నాం. రాజకీయ పార్టీగా నా బాధ్యత చెప్తా ఉన్నాను. నిజాయితీగా ఎలక్షన్ కొట్లాడదాం. మీరేం పని చేసినారు, మేమేం పని చేసినాం, మాకు తెలియక కాదు. తప్పండ విద్యలు మాకు కూడా వచ్చును, కానీ కొన్ని విషయాలకు విలువలు, రాజకీయ నైతిక విలువలు, రాజకీయపరమైన సంస్కారం, పరిపాలనా పద్ధతులు ఎన్ని చూసిన వాళ్ళం కేసీఆర్ గారి దగ్గర నుంచి. కాబట్టి చాలా బాగా మంచిగా పోదాం. ఈ ఒక్క విషయాన్ని గమనించాలా. ఇవాళ నేను కంటోన్మెంట్ ప్రజలను కోరుతా ఉన్నాను మీ ద్వారా, కంటోన్మెంట్ ప్రజలను మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీ ద్వారా. 30 ఏళ్ళు మీ యొక్క కుటుంబ సభ్యునిగా, కంటోన్మెంటే ఊపిరిగా, శ్వాసగా, కంటోన్మెంట్ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ ఆయన జీవిత లక్ష్యంగా బ్రతికినటువంటి చివరి శ్వాస వరకు, చివరి క్షణం వరకు కంటోన్మెంట్ ప్రజలే కుటుంబం వదిలినటువంటి సాయన్న గారి కూతురుని మీ ముందు పెట్టినాం. ఇలా డబ్బు సంచులతో వచ్చేవాళ్ళు, కండువాలు మార్చేవాళ్ళు మిమ్మల్ని బాగు చేయరు. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, ఆ బిడ్డను ఆదరించండి, ఆ బిడ్డను శాసనసభ పంపించండి. మీ ప్రతినిధిగా కంటోన్మెంట్ని ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీ మనిషిగా, మీ ఇంటి ఆడబిడ్డగా, మీ కూతురిగా, మీ సోదరిగా, మీ ఇంటి ఆడబిడ్డగా మీకు అందరికీ సేవ చేస్తున్న విషయాన్ని మీకు చెప్తూ, బీఆర్ఎస్ పార్టీ తరఫున నివేదిత గారి యొక్క గెలుపుకు మరింత బ్రహ్మాండమైన కృషి చేస్తాం. వారిని రేపు పొద్దున శాసనసభలో ఒక బ్రహ్మాండమైన నాయకురాలిగా తయారు చేస్తాను. ఇవాళ ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటి కోరుతున్నాం, సాయన్న బిడ్డని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని
మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కనీసం ఒక ఇల్లు లేని సాయన్న, ఎందుకంటే ప్రతి నిత్యం ఇవాళ కంటోన్మెంట్ కోసం 6 నిమిషాలు కృషి చేసి ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ నిన్న కూడా ఒక వార్డుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తుంటే అక్కడున్న ప్రజలు అన్నా మేము అడగక ముందే ఇక్కడ మేము మంచినీళ్ళు తాగడానికి అప్పుడు ఇంతకుముందు ఎప్పుడో బోరేసిండు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మాకందరికీ కూడా ఆ కనెక్షన్లు ఇప్పించిన ఘనత మన సాయన్నది అని. ఇంకో దగ్గర పోతే అక్కడ బోరేసిన చరిత్రను, ఒక దగ్గర గుడి కట్టించిన చరిత్రను, ఇంకో దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ని కట్టించిన చరిత్రను, ప్రతి దగ్గర పోతే ఎవరైనా ఆయన చేసిన పనిని నెమరేసుకొని తప్పకుండా మేము అలా బిడ్డ పక్షాన నిలబడతాం. ఎందుకంటే ఇద్దరిని పొడగొట్టుకున్న ఒక ఏడాది కాలంలోనే ఇద్దరిని పొడగొట్టుకున్నారు. అదేవిధంగా అంటే తండ్రిని చెల్లిని పొడగొట్టుకొని ఒక ఆడబిడ్డ మన ముందుకు వస్తున్నప్పుడు మేము ఇంతకుముందే లీడర్లను విజ్ఞప్తి చేశాం. అసలు సాయన్న బిడ్డకి మీరు సంపూర్ణ విశ్వాసం, అంటే మీరు ఏ యొక్క పోటీ లేకుండా ఆమెని యునానిమస్గా అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సింది పోయి ఇవాళ మా పార్టీ లీడర్లకే కండువాలు వేసుకొని వాళ్ళు ఇవాళ మేము గెలుస్తామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతిరోజు ఇంతకుముందు చెప్తున్నట్టు మేము ప్రతిరోజు మాకు పొద్దున్న లేస్తే ఒక న్యూస్, సరే మా ఈ నాయకుని ఇంటికి పోయినరంట, ఆ నాయకుని ఇంటికి పోయినరంట. ఎంత సిగ్గుచేటండి. అంత అడుక్కోవడానికి, ఒక ప్రభుత్వంలో ఉండి అంత అడుక్కోవడానికి దిగజారడం అనేది ఎంత సిగ్గుచోటో మీరు ఒక్కసారి గమనించుకోవాలి. అది కూడా ఒక దళిత బిడ్డ మీద, ఆడబిడ్డ మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు అనేసి మేమందరం కూడా మీ ద్వారా వాళ్ళని అడగాలనుకున్నాం. మేము అప్పుడే విజ్ఞప్తి చేశాం, మీరు ఎప్పుడైతే సాయన్న పక్షాన ఏదన్నా సహాయం పొంది ఉంటే ఇక్కడున్న కంటోన్మెంట్లో అనేక నాయకులు, కంటోన్మెంట్లోనే కాదు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు సాయన్న గారు టీడీపీలో ఉన్నప్పుడు, అతను కూడా టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మంచి మిత్రులు. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన కూడా సాయన్న గారికి మంచి మిత్రుడు. ఇంకా ఎవరైనా ఆ మిత్రత్వాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వారి బిడ్డనే ఇక్కడ మీ ముందు ఉంది, వారి బిడ్డ మీద మీ అంత కక్ష ఎందుకు మీరు చూపించాల్సి వస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు అనేసి ఈ సందర్భంగా మీకు మీ ద్వారా మీరు వాళ్ళకు తెలియజేసి, మీ పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా వాళ్ళకు తెలియజేస్తారని భావిస్తూ ఒకే ఒక అవకాశం అండి. ఎందుకంటే ఒక గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు సాయన్న. ఇవాళ ఎంతోమంది నాయకులను మనం చూస్తున్నాం. ఆ నాయకత్వంలో ఎన్నో రకాల అలిగేషన్స్ వస్తున్నాయి. ఇలా సాయన్న మీద ఏం రా అంటే ఒక కనీసం ఒక చెడ్డ మాట యూజ్ చేసిన సందర్భం కూడా ఎక్కడ కూడా ప్రజలు చెప్పే పరిస్థితిలో ఇవాళ లేదంటే ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి దయచేసి మీరు మా మీడియా మిత్రులు, దయచేసి మీరు కూడా ఎప్పుడైనా మా యొక్క అపోజిషన్ లీడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ యొక్క విజ్ఞప్తిని వాళ్ళ ముందు కూడా పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను, మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మా నాయకులకు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఒక నాయకుడు మన దగ్గరికి అప్రోచ్ అయినా ఏ విధంగా చెప్పినా ఇదే గుర్తు చేయండి. మీకు ఎట్లా అడగబుద్ధి అవుతుంది మా నాయకులని, మీరు సరే పోటీలో ఉండకూడదు, పోటీ చేయండి, తప్పులేదు. కానీ ఒక రెఫరెండం అని ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు చెప్తుంటారు. రెఫరెండం అని చెప్పి మా నాయకులని తీసుకొని వెళ్ళడం రెఫరెండం అయితే కాదు కదా. ప్రజలతోటి మీ యొక్క మంచి పనిని ఏ విధంగా అయితే చేసిండ్రో దాని ద్వారా మీరు ఓట్లు వేయించుకోండి. మీ 6 గ్యారంటీలు పనిచేస్తున్నాయి అన్నప్పుడు మా నాయకులు ఎందుకు అంటే దాని అర్థమైంది 6 గ్యారంటీలు ఇక్కడ పనిచేయట్లేదనే కదా. ఇలా మోడీ గారు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో ఉండే, ప్రధానమంత్రిగా ఉండే గత 10 సంవత్సరాల నుంచి. ఈ 10 సంవత్సరాలలో కంటోన్మెంట్కి సుమారు ఒక 1000 కోట్ల రూపాయలు ఏం ఫండ్ ఉంటుందండి, సర్వీస్ ట్యాక్స్ రూపంలో ఇలా 1000 కోట్ల రూపాయల పైచులుగా అమౌంట్ని కంటోన్మెంట్కి చెల్లించాలి. రూపాయి చెల్లించే పరిస్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం లేదు. అదేవిధంగా ఇలా రోడ్లకు ఎన్ని రకాల అడ్డంకులు ఏర్పరిస్తే పోరాడి ఇలా రోడ్లను తెరిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల పక్షాన నిలబడుతున్నారా, మీరు ఎవరి పక్షాన నిలబడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి, మా సాయన్న బిడ్డని గెలిపించాల్సిందిగా మేము ప్రజలని
పత్రికా విలేకరులని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మా ఇన్ఛార్జ్ గారికి, రాజన్న గారికి, మా ముఖ్య లీడర్లకు, మా బోర్డు మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. మాకు మా కంటోన్మెంట్లో ఇప్పుడు మేము ప్రచారం చేసుకునేటప్పుడు ప్రజలు పండోపత్రాలుగా మా తోడుగా వస్తున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తున్నారు. సాయన్న గారు చేసిన అభివృద్ధి వాళ్ళు నవ్వలేకపోతున్నారు. సాయన్న గారి ఆశీర్వాదాలు, సాయన్న గారి అభివృద్ధి, కేసీఆర్ గారి పథకాలు ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ మా తోడుగా వాళ్ళు నడుస్తున్నారు. సుదీర్ఘ కాలం నుండి డాడీతో ప్రయాణం చేసిన ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా నాకు తెలియని వాళ్ళు కూడా మాకు కాల్ చేసి మరి వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుందని మరి మాకు చెప్తున్నారు. అది మేము చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మా అన్ని వర్గాల వాళ్ళు, ఎస్పెషల్లీ మహిళలు మాకు చాలా తోడ్పడుతున్నారు. మా ప్రచారంలో మాకు తోడుగా ఉంటూ మా వెన్నంటే నేర్చుకుంటున్నారు. ఇక్కడ బాధాకరంగా ఏమిటంటే కంటోన్మెంట్కి ఎంతోమంది నేతలు వస్తున్నారంటే పొంగులేటి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, మహేందర్ రెడ్డి గారు, వైనపల్లి అంకుల్ గారు, వీళ్ళందరూ కంటోన్మెంట్కి రావడం, అది ఒక దళిత బిడ్డను ఓడించాలనుకోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. ఇన్ని ఇయర్స్ నుండి నాన్నతో నేను ఉన్నప్పుడు వీళ్ళతో నేను నాన్న ఎంత క్లోజ్గా ఉండడం నేను చూశాను. వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు నాకు ఆశీర్వదించి ఒక చిన్నాన్నలా, ఒక బాబాయిలా ఉండడం నేను చూశాను. అటువంటిది ఇప్పుడు మా తల మీద నుండి మా నాన్న చేయలేనప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని వదిలేయడం, మమ్మల్ని వదిలేయడమే కాకుండా మాకు కక్ష కట్టి నన్ను ఓడించడానికి కంటోన్మెంట్కి వచ్చి ఇది చేయడం, ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. మా తోడుగా నిలిచిన వాళ్ళని, మా కార్యకర్తలు వాళ్ళని మా నుండి దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. నేను చేసిన తప్పేంటో నాకు దీంట్లో తెలియట్లేదండి. ఎన్ని రోజులు నాన్నతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు నాన్న లేకుండా మా చెల్లి నాతో లేనప్పుడు ఇలాంటి కక్షకాలంలో నాకు తెలియని వాళ్ళు ఎవరో కంటోన్మెంట్లో తెలియని వాళ్ళే నా తోడుగా ఉండేసి నా ముందరికి నడిపిస్తున్న టైంలో మా నాన్నకి ఇంత తోడుగా ఉన్న వాళ్ళు వచ్చి మరి అంత కక్ష కట్టి నన్ను ఓడించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒక మహిళను సునీత గారిని ముందరుంచి ఆమె తోడుగా కంటోన్మెంట్ అంతా ఉండాలి అని చెప్పిన వారు నన్ను ఒక మహిళను నన్ను ఎందుకు ముందరికి రానివ్వట్లేదు అని నేను ఒక ప్రశ్నిస్తున్నాను. సాయన్న బిడ్డ మీ బిడ్డ కాదా అని నేను ఒకటి అడగదలుచుకున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.